शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. రాజ్యాంగం మీరు అమలయ్యి 75 సంవత్సరాల్లో మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ 75 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి దార్శనికత, వారి ముందు చూపు, రాజ్యాంగంలో వారు పొందుపరిచిన అంశాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఎన్నో కాల పరీక్షలకు తట్టుకొని నిలబడి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది. దానికి కర్త కర్మ క్రియ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. దానికి కారణం గత 10 సంవత్సరాలుగా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ హరింపబడ్డదో, భావ ప్రకటన స్వేచ్ఛ హరింపబడ్డదో, ఇటువంటివి దుర్మార్గులైన పాలకులు ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అపరిమితమైన అధికార కాంక్షతోటి ప్రజలను నిర్బంధానికి లోను చేస్తారని చెప్పి ఆ రోజే ఊహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతోటి భావి తరాలను రక్షించేటందుకు, భావి తరాలు భావ ప్రకటన స్వేచ్ఛ, ఇష్టమున్న కార్యక్రమం చేసుకునేందుకు, ఈ ఫెయిర్నెస్ ఇన్ ఎవ్రీథింగ్, అన్ని రంగాలలో కూడా సహజ సూత్రమైన న్యాయం జరగాలందరికీ అని చెప్పి ఆ రోజే ఊహించారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఉండరు. దుర్మార్గులు, కిరాతకులు డబ్బుతోటి, అధికార బలంతోటి అధికారంలో కూర్చొని సామాన్య ప్రజలను వేధిస్తారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూస్తారు అని చెప్పి ఆ రోజే వారు ఊహించే ప్రజలకు రక్షణ కవచంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఆ రోజు పొందుపరచడం జరిగింది. 75 సంవత్సరాల తర్వాత ఈ రోజు గత పాలకులు చేసిన ఫోన్ ట్యాపింగ్, ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి బ్లాక్ మెయిలింగ్లు, ఎక్స్టార్షన్లు, అరాచకాలు చేస్తా ఉంటే ఆ రోజు పొందుపరిచిన అంశాలు ఈ రోజు మా అందరికీ సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తా ఉన్నాయంటే వారి ముందు చూపుకు మనం అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. భవిష్యత్తులో కూడా ఎటువంటి అరాచకాలకు తావు కాకుండా మన రాజ్యాంగాన్ని ఉన్నదున్నట్టుగా రక్షించుకునే కార్యక్రమము ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు చేపట్టాలని చెప్పి ఈ పవిత్రమైన రోజు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా స్వేచ్ఛకు కట్టుబడి, స్వేచ్ఛా విలువలకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈ రోజు మళ్ళొకసారి శపథం చేసి కంకణం కట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈరోజు రాజకీయ వాతావరణం చూస్తే మళ్లీ ఒకసారి
ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కేంద్రంలో వస్తే ఎటువంటి నిర్బంధకాండ అమలవుతుందో అనేది మనం చూసినాం. రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, ఎవరైనా సరే, ఎంత పాపులర్ లీడర్ అయినా సరే, ఒక నియంతగా మారుతున్నప్పుడు మనం ఓటుతోటి శిక్షించే హక్కును పేదవాడి నుంచి కోటీశ్వరుడి దాకా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించిండు. ఆ హక్కును ఈరోజు 75వ రాజ్యాంగ అమలు సంవత్సరంలో గుర్తుకు చేసుకుని, మననం చేసుకుని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య తీర్పు అంబేద్కర్ స్ఫూర్తిగా మనం అందరం కూడా అమలు చేయాలని చెప్పి ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా వారి జన్మదినం రోజు మళ్లీ ఒకసారి మహబూబ్ నగర్ నియోజకవర్గ, తెలంగాణ రాష్ట్ర, భారతదేశ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. జై బాబాసాహెబ్ అంబేద్కర్.